ప్రతిధ్వని 2025-26 కేంద్ర బడ్జెట్లో భారతీయ మత్స్యరంగంలో ఎగుమతులకు ప్రోత్సాహకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. భారతీయ మత్స్యరంగంలో ఎగుమతులకు బడ్జెట్ ప్రోత్సాహకాలు. భారత తీర ప్రాంత సరిహద్దుల వెంబడి అధికార పరిధిలో మత్స్య సంపదను స్థిరంగా పెంచడానికి 2025-26 కేంద్ర బడ్జెట్ ఒక ఫ్రేమ్వర్క్ ను ప్రతిపాదించింది. మత్స్య రంగానికి 2703.67 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో 2465 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కోసం కేటాయించారు. 2024-25 సంవత్సరంలో ఈ కేటాయింపులతో పోలిస్తే ఇది 4.8% పెరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మత్స్య రంగంలో ఆర్థిక చేరికలను పెంచడంతో పాటు సుంకాలను తగ్గించడం ద్వారా ఈ బడ్జెట్ సముద్ర మత్స్య అభివృద్ధిని మరింత పెంచడంపై దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 60,000 కోట్ల రూపాయలు దాటాయని, నేడు భారత్ ఆక్వాకల్చర్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొంటూ, India ranks second largest globe in fish production and aquaculture. To unlock the untapped potential of the marine sector, our government will bring in an enabling framework for sustainable fisheries from Indian exclusive economic zone and high seas, with a special focus on the Andaman and Nicobar and Lakshadweep islands. ఈ కేంద్ర బడ్జెట్లో భారత ప్రభుత్వం మత్స్యకారులు, రైతులు, ఇతర మత్స్యకార వాటాదారులకు రుణ సౌలభ్యాన్ని పెంచడానికి కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులలో సుమారు 2.5 లక్షల టన్నుల అన్ట్యాప్డ్ ఫిషరీస్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రపంచ సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్లో భారతదేశ పోటీతత్వాన్ని పెంచడంతో పాటు ఎగుమతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తులైన సముద్ర ఆహార ఉత్పత్తుల తయారీ మరియు ఎగుమతి కోసం ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 30% నుండి 5%కి తగ్గించారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ రొయ్యల పెంపకం పరిశ్రమను బలోపేతం చేయడానికి ఆక్వాఫీడ్ తయారీకి ముఖ్యమైన ఫిష్ హైడ్రోలైజేట్పై దిగుమతి సుంకాన్ని 15% నుండి 5%కి తగ్గించినట్టు ప్రకటించారు. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తూ రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది. అండమాన్ నికోబార్ దీవులలో 6.60 లక్షల చదరపు కిలోమీటర్ల ఈఈజెడ్ ప్రాంతాన్ని 1.48 లక్షల టన్నుల సముద్ర మత్స్య సామర్థ్యంతో మత్స్య సంపద అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 60,000 టన్నుల సామర్థ్యం ఉన్న ట్యూనా ఫిషింగ్ కోసం ట్యూనా క్లస్టర్ అభివృద్ధిని నోటిఫై చేసింది. అన్బోర్డ్ ప్రాసెసింగ్ అండ్ ఫ్రీజింగ్ సౌకర్యాల ఏర్పాటు, డీప్ సీ ట్యూనా ఫిషింగ్ నాళాలకు అనుమతిని ఇవ్వడం, సింగిల్ విండో పద్ధతిలో లాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. నీతి ఆయోగ్ 2024 నివేదికల ప్రకారం భారత మత్స్యరంగం 2014-15 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య అత్యధిక సగటు వార్షిక దశాబ్ద వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాను కలిగి 184.02 లక్షల టన్నుల రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తితో భారతదేశం 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశంగా నిలిచింది. 2023-24లో 139.07 లక్షల టన్నులతో భారతదేశం ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో 60,524 కోట్ల రూపాయల మొత్తం ఎగుమతి విలువతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి రొయ్యల ఉత్పత్తిదారునిగా నిలిచింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో భారత ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా కీలకమైన చోదక శక్తిగా మత్స్యరంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. మీరింతవరకు ప్రతిధ్వని 2025-26 కేంద్ర బడ్జెట్లో భారతీయ మత్స్యరంగంలో ఎగుమతులకు ప్రోత్సాహకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. రచన MLN మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.